తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్లపై ఎక్సైజ్ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఉండడంతో సోమ్ కంపెనీతో పాటు మరో 4 కంపెనీలు ముందుకొచ్చినట్టు చెప్తున్నారు. ఈ 5 కంపెనీలు 26 బ్రాండ్లను సప్లై చేస్తాయని, తెలంగాణ ఈ కంపెనీల ప్రొడక్షన్ ఉండదని క్లారిటీ ఇస్తున్నారు. బీర్ల సప్లైలో యూబీ కంపెనీదే మెజారిటీ వాటా. గత సర్కార్ యూబీ కంపెనీకి 450 కోట్ల పెండింగ్ పెట్టిందని, అందుకే బీర్ల సప్లైని ఆ కంపెనీ తగ్గించింది. బీర్ల కొరత విషయం తెలుసుకుని 5 కంపెనీలు సప్లైకి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకే బీర్ల సరఫరాకు కంపెనీలు అంగీకరించినట్టు చెప్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, కొత్త బ్రాండ్ల వివాదం ఏమిటి? అసలు అధికారులు ఏం క్లారిటీ ఇస్తున్నారు? చంద్రిక, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 బీర్ల కంపెనీలు ఉన్నాయి. ఈ 6 బీర్ల కంపెనీలు బీర్లు సప్లై చేస్తూ ఉంటాయి. తెలంగాణ వాస్తవానికి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో బీర్ మార్కెట్ ఎక్కువ. అంటే మిగతా విస్కీతో పోలిస్తే బీర్ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా ఏ స్టేట్లో కూడా ఈ స్థాయిలో ఉండదు. అయితే తెలంగాణలో బీర్ మార్కెట్ ఎక్కువగా ఉంది. 6 కంపెనీలు మాత్రమే ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఈసారి బీర్ల కొంత షార్టేజీ, నో స్టాక్ బోర్డులు ఎందుకు వచ్చాయనే దాని మీద ఒకసారి మనం మాట్లాడితే, ఎప్పుడైనా సమ్మర్ రాగానే బీర్ల కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. ఒకవైపు తెలంగాణ బీర్ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, అట్లనే బీర్లు సేవించే వాళ్ళ కస్టమర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. సో దీంతో మెయిన్ బ్రాండ్స్కు కొరత ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటంటే, యూబీ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఈ 6 బీర్ల కంపెనీలు ఉంటాయి కదా, అందులో మెయిన్ కంపెనీ యూబీ అనే కంపెనీ ఉంటుంది. ఈ యూబీ అనే కంపెనీ దాదాపుగా 70% బ్రాండ్స్ను అది ఉత్పత్తి చేస్తుంటుంది, తయారు చేస్తారు బీర్లు. అందులో కేఫ్ లైట్ కావచ్చు, కేఫ్ స్ట్రాంగ్ కావచ్చు, బడ్వైజర్ కావచ్చు, ఇతర బీర్లన్నీ కూడా ఈ యూబీ కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. దీనికి 70% మేర వాటా ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము కొంత పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించక, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంతో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో సుమారుగా ఒక 450 కోట్ల రూపాయలు బీర్ కంపెనీలకు బాకీ ఉన్నారు. ఈ మధ్య కూడా కొంత ప్రభుత్వం చెల్లించింది. సో యూబీ కంపెనీ 70% వాటా ఎక్కువ కాబట్టి, సో మెయిన్ బ్రాండ్స్ ఇందాక మనం చెప్పినటువంటి కేఫ్ లైట్ కావచ్చు, ఇతర బడ్వైజర్ కావచ్చు, ఇతర బ్రాండ్స్కు సంబంధించినటువంటి వీటన్నిటి కూడా దాదాపుగా సుమారు ఒక 400 నుంచి 450 కోట్లు యూబీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం, అంటే బెవరేజ్ చెల్లించాలి, ఎక్సైజ్ శాఖ. అయితే అప్పుడు ఈ యూబీ కంపెనీ ఏం చేసిందంటే, మాకు బకాయిలు ఉన్నాయి, సో కాబట్టి మేము బీర్లను ఉత్పత్తి చేయలేం, ఖచ్చితంగా మాకు బకాయిలు చెల్లించాలనేటువంటి ఒక లేఖను తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఒక లేఖ రాసింది. సో ఆ లేఖ వచ్చిన తర్వాత అధికారులందరూ కూర్చొని, అట్లనే యూబీ కంపెనీతో కూడా కూర్చొని డిస్కషన్ చేశారు. ఇప్పుడున్నటువంటి మార్కెట్ బీర్ ఎక్కువగా సప్లై అవుతుంటుంది, సో మేము ఖచ్చితంగా వైన్ షాప్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు బెవరేజెస్ తరపున, ఎక్సైజ్ శాఖ తరపున మేము సప్లై చేయాల్సి ఉంటుంది, మీకు విషయం తెలిసిందే. కాబట్టి పెండింగ్ ఏదైతే బిల్లులు ఉన్నాయో అవి మేము ఇస్తాము, మీరు బీర్ల ఉత్పత్తిని తయారు చేయండి అని చెప్పారు. ఎందుకు అనంటే, మన దగ్గర ఎక్కువగా బ్రాండ్ సేల్ అయ్యేటువంటిది 70% బ్రాండ్ సేల్ అయ్యేటువంటి కంపెనీ యూబీ కంపెనీ అనమాట. కాబట్టి యూబీ కంపెనీకి ఖచ్చితంగా బిల్లులు చెల్లించాలని చెప్పి వాళ్ళకి ఈ ఎక్సైజ్ శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సో అప్పుడు యూబీ కంపెనీ ఏం చేసిందంటే, మరి మీరు బిల్లులు ఇవ్వకపోతే మేము సప్లై అయితే ఎక్కువగా తయారు చేయలేం, కాబట్టి మెయిన్ బ్రాండ్స్ అన్నీ కూడా కొంత పూర్తి స్థాయిలో మీరు అనుకున్నంతగా మేమైతే స్టాక్ పెట్టలేమని చెప్పారు. సో దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత వచ్చింది. సో ఈ విషయాలు దాదాపుగా ఒక 3-4 రోజులకు సరిపోవడంతో ఒక 8 లక్షల కేసులు మాత్రమే ఎక్సైజ్ శాఖ దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2216 వైన్ షాప్లకు పంపాలి. దాదాపుగా 1000 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి, మన దగ్గర పబ్బులు కూడా ఉంటాయి. వీటన్నిటికీ ఈ బీర్లను పంపించాల్సి ఉంటుంది. చూస్తే మొత్తం స్టాక్ చూస్తే 8 లక్షల కేసులు మాత్రమే ఉన్నాయి. సో తెలంగాణ మార్కెట్ బీర్లకు ఎక్కువగా, బీర్ల సప్లై ఎక్కువగా ఉంటుంది. సో చూస్తేనేమో 8 లక్షల కేసులు మాత్రమే ఉన్నాయి. సో పరిస్థితి చేదాడిపోతుంది. ఇంకొక వైపు వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్సైజ్ శాఖ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కస్టమర్లు లేఖలు ఇస్తున్నటువంటి పరిస్థితి, చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీర్ కొరత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో విషయాలన్నీ కూడా ఏ కంపెనీ అయినా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ బీర్ల కంపెనీ అయినా, తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఉంది, అక్కడ ఖచ్చితంగా సేల్ చేస్తే కనుక, అంటే అక్కడ ఉత్పత్తి చేయగలిగితే కొంత బెనిఫిట్ అవుతుందని ఏ కంపెనీ అయినా చూస్తుంది బిజినెస్లో భాగంగా. సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సోమ్ కంపెనీ అనేటువంటి, తెలంగాణ రాష్ట్రంలో బీర్ల సప్లై మేము చేస్తాము, మా దగ్గర బీర్లకు సంబంధించినటువంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, సో మేము ఇస్తాము, మీ దగ్గర బీర్ల సప్లై చాలా తక్కువగా ఉంది, కొరత ఉందంట కదా అని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులని సోమ్ కంపెనీ వచ్చి కలిసింది. ఆ తర్వాత దీని మీద డిస్కషన్ జరిగింది. దీంతోపాటు మిగతా కంపెనీలు కూడా మేము ఇక్కడ బీర్లు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో దాదాపుగా
ఒక 5 కంపెనీలు ముందుకు వచ్చాయి. అందులో సోమ్ కంపెనీ కూడా 4 బ్రాండ్స్ అని మేము సప్లై చేస్తా ఉన్నారు. మొత్తం ఓవరాల్గా ఒక 26 నుంచి 27 బ్రాండ్స్, అంటే ఇందాక మనం చెప్పినటువంటి కేఫ్ లైట్ లేదా బడ్వైజర్ లాంటి బీర్ల లాంటి కంపెనీలు అవి కూడా అట్లాంటి బ్రాండ్స్ను మేము కొన్నిటిని సప్లై చేయగలుగుతామని చెప్పి మొత్తం 26 బ్రాండ్స్ను తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత లేకుండా చూడగలుగుతాం. మాకు అవకాశం ఏమంటే అప్పుడు ఎక్సైజ్ శాఖ ఏం చెప్పిందంటే మేము ఒక రేట్ ఫిక్స్ చేస్తాము, ఆ రేటుకు మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఒప్పందం జరిగిన తర్వాత రేట్లు పెంచుకొని ఇబ్బందికి గురి చేయొద్దు అని ఒక ఒప్పందం జరిగింది బీర్ల కంపెనీలకు, అట్లనే ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్కు. ఈ ఒప్పందంలో భాగంగా సరే ఓకే చెప్పారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఉంది, వైన్ షాపులు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫీజు కూడా కడతారు ప్రతి సంవత్సరం పాలసీలో భాగంగా 2 సంవత్సరాలకు ఒకసారి. అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఫీజులు కడుతుంటాయి. కాబట్టి ఈ ఎక్సైజ్ శాఖ ఎప్పుడైతే బీర్ల కొరత ఉంది కాబట్టి మిగతా కొత్త కంపెనీలను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసింది. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో మొత్తానికి ఒప్పందం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 26 బ్రాండ్లను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేయడానికి కారణం. వాస్తవానికి మిగతా ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చెప్తారంటే ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా ఇది వాస్తవం కాదు. బీర్ల కొరత ఉంది కాబట్టే మిగతా కంపెనీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేయడానికి ముందుకు వచ్చాయి. వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి గోడౌన్స్లో ఈ మొత్తం బీర్లకు సంబంధించినటువంటి పెట్టెలు పెట్టుకోవాలి, అక్కడ నుంచి వైన్ షాప్లకు బార్ అండ్ రెస్టారెంట్లకు సేల్ చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాయి. ఒక ఒప్పందం అయితే జరిగింది. ఇదే మొత్తానికి బీర్ల కొరతకు సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 5 కంపెనీలు సప్లై చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే ఇక్కడ కంపెనీ పెట్టి ఉత్పత్తి చేయవు. ఇవి ఓన్లీ ఆయా రాష్ట్రాల్లో బీర్లు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి అక్కడ తయారు చేస్తాయి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్లో పెట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో సేల్ చేసుకుంటారు. ఇది బీర్ల కొరతకు సంబంధించి. అట్లనే కొత్త కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. చంద్రిక.